వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ విషయాన్ని మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీ వీరపాండియన్ స్పష్టం చేశారు. అయితే అటువంటిది ఏమీ లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు, వైద్యపరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్తున్నాడు. వీళ్ళు ఎవరు ఏం చెప్పినా ఇప్పటికే 4 వ్యక్తులు కోవిడ్ బారిన పడి మృతి చెందారు. కడప జిల్లాలో 3, కాకినాడ జిల్లాలో 1 మృతి చెందినట్టు కమిషనర్ వీరపాండ్యన్ ప్రకటించారు. మొత్తం కడప జిల్లాలో 8 కేసులు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో 1 కేసు, గుంటూరు జిల్లాలో 2 కేసులు, మొత్తం 12 కేసులు ఇప్పటికే నమోదైనవి. కోవిడ్ పాజిటివ్ రావడం వల్ల 4 చనిపోవడము, 8 మందికి ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు కాకుండా టెస్టులు చేసుకోని వాళ్ళు చాలామంది రాష్ట్రంలో ఉన్నారు. అందరూ ఏదన్నా జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటిది వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. వీలైనంత వరకు మనిషికి దగ్గరగా లేకుండా ఉండాలి. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకోవాలి. ఈ నిబంధనలు కొన్ని పాటిస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. లేకపోతే ఇది మళ్ళీ రాష్ట్రమంతా ప్రబలే అవకాశం ఉంది అని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఒక్కోటిగా ఇప్పుడిప్పుడే కోవిడ్ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. ఆసుపత్రులలో ఇప్పటికే కావలసినటువంటి కోవిడ్ మెడిసిన్ సక్రమంగా లేదు. అలాగే కోవిడ్కు సంబంధించి ప్రత్యేక వార్డులు కూడా లేవు. ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఏ స్థాయిలో ఉండాలనో ఆ స్థాయిలో లేవు. గతంలో 2019-20లో ఎలాగైతే కోవిడ్ వచ్చినప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకున్నారో ప్రభుత్వం ఆ విధమైన చర్యలు, ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆసుపత్రులలో ప్రధానంగా ప్రైవేటు కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ కోవిడ్ వార్డులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ సక్రమంగా జరగకపోతే కోవిడ్ కేసుల సంఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. పాజిటివ్ ఉన్నవాళ్ళు వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకొని మెడిసిన్ వాడుతూ వైద్యుల సలహాలో ఉండాలని చెప్పేసి వైద్యులు కోరుతున్నారు.